చాలా థ్యాంక్స్ సార్. పెద్ద మనసుతో లిఫ్ట్ ఇచ్చారు. మీకేమైనా గవర్నమెంట్ లో పని ఉంటే చెప్పండి, నేను రికమెండ్ చేస్తాను. థ్యాంక్ యూ మేడం. అక్కడ మీరే కదా? ఎక్కడా? అటు చూడండి మేడం. నేనా? భలేవారే. మేమే సరదాగా పెట్టామమ్మా. ఇప్పుడు దీన్ని ఏం చేస్తారా? తెలీదా? రావణ దహనం ఢిల్లీలో రామ్లీలా మైదానంలో చేస్తారు కదా, అదే ఇక్కడ ఇప్పుడు పిల్లలు చేస్తున్నారు. అమ్మా నువ్వు ఫస్ట్ అంటే ఇచ్చమ్మా. నువ్వుండవే బుడ్డదారా. ఏంటండి ఈ దారుణం? నేను ఈ రేంజ్ విలన్లా కనిపిస్తున్నానా? ఏంటత్తయ్య మీరుండి కూడా? నేనక్కడికి చెప్తూనే ఉన్నానే, కానీ నాన్నగారే వినలేదు. నాన్నగారేంటి? వీడేనా చెప్పింది? ఒరేయ్ నాన్నగారిని పట్టుకుని వీడేటే? నువ్వు నాకు ఇంత అవమానం జరుగుతుంటే నువ్వు తొక్కల మర్యాదల గురించి మాట్లాడతావేంటి? అమ్మడో ఇప్పుడు బాధపడి లాభం ఏంటే? అసలు నువ్వు కోతిలాగా ఆ చెట్లు పొట్లు ఎక్కపోతే జరిగేది కాదు కదా. నువ్వు నోర్మోయ్. ఇప్పుడు ఈ వేఫేని కదిలిస్తా, తింగరి దానికి ఎక్కిళ్ళు తెప్పిస్తా. దెబ్బకి తగలేయడం డ్రాప్ అయిపోద్ది. ఏంటండి నీ కళ్ళెదుటే ఇంత ఘోరం జరుగుతుంటే మీరు సినిమా చూస్తున్నట్టు చూస్తున్నారా? సారీ రేపా, నేనంతగా చెప్తూనే ఉన్నాను, అయినా వింటేనా? కనీసం దిష్టి బొమ్మ తగిలేసినా పొలిటీషియన్ ఇమేజ్ వచ్చేది, కానీ ఇలా తగిలేయడం నా ఇమేజ్ కి, తద్వారా మీ ఇమేజ్ కి ఎంత డ్యామేజ్ అవుతుందో ఆలోచించారా? మా ఇమేజ్ కి డ్యామేజ్ అవుతుందా? అవుతుంది తింగర్దానా. నీ ముక్కు మొహం ఎవరికి తెలిసే? నేనంటే మహిళా మండలి సెక్రటరీని, కాబోయే ఎమ్మెల్యేని. ఎంత ఇమేజ్ ఉందో నీకేం తెలిసే? అయితే చూడవే, మిస్టర్ అండ్ ఎక్స్ట్రా మిస్సెస్ కార్తికేయ.
కూర్చో ఊరుకోవే. ఇంకా నయ్యో, ఈ రావుల గడికి ఐడియా నేనే ఇచ్చానని రావుల గడి చెప్పలేదు. చెప్పుంటే అమ్మ నన్ను చంపేసేది. ఇప్పుడు మాత్రం ఏవైందే? నీ చావు 2 నిమిషాలు వాయిదా పడింది అంతే. ఏంటిది? టోటల్ రివర్స్ గేర్లో ఉంది. కొంపదీసి తన్నుద్దా ఏంటి? ఇది కూడా ఎదురు తిరిగితే ఇక మన పని పంచ్ పటాకే. లేదు, మనం భయపడినట్టు దీనికి కనిపించకూడదు. ఏంటి చేతిలో కర్ర పట్టుకొని నిలబడ్డావు? కొడదామనే? నాకంత అదృష్టం కూడానా? నేను కొడితే నన్ను చంపేవు. ఇదిగో నువ్వు చేసే పని అదే కదా, కొట్టు తీసుకో. చా, అనవసరంగా భయపడ్డాను. ఏంటే నా మీద నీకంత కక్ష ఉందా? కక్ష కాదమ్ముడు, ఆశ. ఆశ? దేని మీద ఆశ నీకు? నువ్వు మారతావన్న ఆశ. సూర్యుడికి గ్రహణం పట్టొచ్చు, చంద్రుడికి అమావాస్య రావచ్చు, భూమికి భూకంపము రావచ్చు, కానీ ఆకాశానికి ఆ అవకాశమే లేదు. ఎప్పుడు స్టాండర్డ్. మనం మారమే, మారుస్తాం. ఇప్పుడు ఆ వేఫే మారలా, రేపు జగదీశ్వరి మారుతుంది. ఇలా 1 by 1 నా వైపుకి క్యూ కడతారే. తనడానికి క్యూ కట్టకపోతే బాగుంటది. ఏంటి ఈ ముంజ తన్నట్లేదని తెగ పెళ్తున్నా? ఏంటి ఆ గుంటరి మీద ప్రేమ తెగ కారిపోతుంది? నన్ను రావణాసురుని చేసి 10 తలలు పెడతావా? అది నా కొడుకు చేత చేయించి ఆ తింగర్ దాని చేత కాలుపించడానికి ప్రయత్నిస్తావా? చంపేస్తా, జాగ్రత్త. పని చూసుకో. అంటే ఏంటి? నేను చంపలేననుకుంటున్నావా? అనుకోవడం కాదే, నువ్వు నన్నేమీ చేయలేవు. నా దగ్గర బ్రహ్మాస్త్రం ఉందని మర్చిపోకు. ఏంటో అది? ఏంటా? ఆ రామకోటయ్య నీ కొడుకు కాదని చెప్తాను అంతే. ఆ సంగతి నేను కూడా మర్చిపోయాను కదే. నేనున్నా కదా, నీకు గుర్తెప్పిస్తాలే. వెళ్ళు, పని చూసుకో. పెద్ద బయలుదేరిందమ్మా. ఆ ఆకాశం లాంటిదంట. ఆకాశం కూడా శూన్యమే, నీ బుర్రలో గుజ్జు కూడా శూన్యమే. వెళ్ళు, చూస్తావేంటి అలాగా? వెళ్ళు. ఇక చాలేరా, వెళ్ళి పడుకోండి. బాగా ఎంజాయ్ చేశారు కదా, హ్యాపీగా వెళ్ళి పడుకోండి. ఓకేనా? గుడ్ నైట్ బాబాయ్ గారండి. గుడ్ నైట్. గుడ్ నైట్. శ్రీరామ్, ఏంటన్నయ్యా? నీతో కొంచెం మాట్లాడాలి. క్లాసా? రేయ్, సీరియస్గా మాట్లాడడానికి వస్తే జోకులేంట్రా? నా లైఫే అందరికీ జోక్ అయిపోయిందిలే. అన్నిటికంటే ఈ ప్రపంచంలో చాలా దరిద్రమైంది ఏంటో తెలుసా? సెల్ఫ్ సింపతి అంటే మన మీద మనమే జాలి పట్టం అన్నమాట. అంతేనా? ఇంకేమైనా ఉందా? మరి ఇప్పుడు నువ్వు చేస్తుంది అదే కదా. మనల్ని మనం ప్రేమించుకోవడం ఎంత నేచురల్లో ఇది కూడా అంతే నేచురల్ మేడం. కాదురా, మరీ జాలి పడేంతగా. అవునులే అన్నయ్య,
బుద్ధుడు కోరికలు ఉండకూడదు అన్నాడు. అది కూడా కోరికేగా. సర్లే, ఏంటో చెప్పు. నీ గురించి అమ్మ ఆ అలగా మనుషులతో మాటలు పడింది. అవును, నేను ఎప్పుడు ఫీల్ అవుతూ ఉంటాను. ఫీల్ అవ్వడం వల్ల ఉపయోగం లేదు శ్రీరామ్. అవునరా శ్రీరామ్, జరిగిపోయిన దాని గురించి బాధపడ్డం దేనికి చెప్పు. జరిగిపోయిన దాని గురించి కాదు పెద్దమ్మ నా బాధ, జరగబోయే దాని గురించి. అంటే అంటే ఏముంది, అమ్మ ఎలాగైనా నందిని తెచ్చి ఇంపాసిబుల్. అవును శ్రీరామ్, జస్ట్ ఇంపాసిబుల్. అతే నాతో చెప్పింది నీకు నచ్చిన సంబంధం తెచ్చుకో అని. ఈలోపు నందిని వస్తే? నందిని వచ్చేలోపు నీ పెళ్లి చేస్తే? సో ఆ గుంటూరు వచ్చేలోపు ఈ వైజాగ్ సంబంధము తెచ్చే బాధ్యత మాది. అవునరా, నీకు నందిని అనవసరం, కానీ పెళ్లి చాలా అవసరం. ఆ పెళ్లి వీళ్ళు చేస్తామంటున్నారు శ్రీరామ్, నువ్వేమంటావో చెప్పు. ఏంట్రా నవ్వుతున్నావు? ఏం లేదు పెద్దమ్మా, చెంచుగారు ఒకసారి నాతో ఇప్పుడేదో పెళ్లి చేసుకోమని బతిమాలుతున్నారు, తర్వాత ఎవరికి నేను అడగటానికి కూడా తీరికుండదు, ఒంటరివాడు అయిపోతావు, అది ఎంత నరకమో నాకు తెలుసు అన్నారు. హ్మ్. ఆవిడ చెప్పింది నిజమే అనిపిస్తుంది. సరే అలాగే కానివ్వండి, మీ ఇష్టం. పొరపాటురా శ్రీరామ్, ఆవిడ ఏదో అందని నువ్వు డిసిషన్ తీసుకోవడం ఏంటి? మేము నిన్ను పట్టించుకోకపోవడం ఏంటి? అబ్బా, ఎలాగైతే ఏంటండి, ఒప్పుకున్నాడు కదా, అది చాలు కదా మనకి. అంతేనంటావా? అంతే. భగవంతుడా, ఇలాగే వీళ్ళు కలకాలం కలిసుండేలా చేయి తండ్రి. హ్మ్. ఓకేరా, గుడ్ నైట్. గుడ్ నైట్. గుడ్ నైట్ ఏంటి, భోంచేద్దాం, కిందకి పదండి. మ్మ్. శ్రీరామ్, ఇక నువ్వు నిశ్చింతగా ఉండు, మేం చేసుకుంటాం కదా. ముందు భోజనానికి పదండి. 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 జగదీశ్వరి, నీ వికెట్లన్నిటినీ ఒక్కొక్కటి పడేస్తూ వస్తున్నాను. ఇక నీ మీద నా ఆధిపత్యం చెలాయించే రోజు ఎంతో దూరంలో లేదు. వస్తున్నాను. మొత్తానికి అనుకున్నది సాధించావు అక్షరా. భలే వాడివే శ్రీరామ్. ఏమండి, ఇక అంతా మీరే చూసుకోవాలి. భలేదానివే, నువ్వు చెప్పకపోయినా నేను చూసుకుంటాను. ఏంటక్క, చర్చలు సక్సెస్ అయినట్టున్నాయి? మాట్లాడే వాళ్ళు మాట్లాడితే ఎందుకు సక్సెస్ కావండి? ఏంటి శ్రీరామ్ బాబు, నువ్వు చూసిన సంబంధం చేసుకోవడానికి ఒప్పుకున్నాడా? ఏంటి చెంచు అంత ఆశ్చర్యపోతున్నా? ఏంటి రేఖ ఎవరనుకుంటున్నా? మహిళా మండలి సెక్రటరీ, కాబోయే ఎమ్మెల్యే, తర్వాత మినిస్టర్. శ్రీరామ్కి సంబంధం చూడడం రేఖ వల్ల కాకపోతే ఇంకెవరి వల్ల అవుతుంది చెప్పు? వేటకారాలు ఎందుకులేండి, చూస్తారుగా నేను ఎలాంటి సంబంధం తెస్తాను. ఇదిగో జగదీశ్వరి, రేఖా కార్తికేయ కలిసి శ్రీరామ్కి పెళ్లి చేస్తున్నారు. నువ్వు వాళ్ళకి అడ్డు రాకు. అయ్యో అక్క, నీ మాట ప్రకారమే నేను అస్సలు వాళ్ళని డిస్టర్బ్ చేయను. జగదీశ్వరమ్మ నిజంగా అమ్మడి చేతిలో కొడుకు జీవితాన్ని ఎందుకు పెడుతుంది? పెట్టదు, ఇదేదో పిచ్చిది కాబట్టి నమ్మింది. కానీ అమ్మని కూడా అంత తేలిగ్గా అంచనా వేయకూడదు. ఏదేమైనా ఈ అమ్మడి తీసుకొచ్చిన సంబంధం చేయకూడదు. ఎలాగైనా నందిని ఇచ్చి చేస్తే ఇద్దరు ఇంటి కోడళ్ళు అవుతారు. ఈవేళ కాకపోయినా రేపైనా కలిసిపోతారు కదా. నిద్రపోయినట్టు యాక్షన్ చేస్తా.
ఇది నిద్రపోయాక జగదీశ్వరమ్మతో మాట్లాడతా ఉమ్. ఏంటే అప్పుడే నిద్రపోయావా? హా, పనా పాట దిగులా చింత ఏంటో తింటాం పాడుకోవడం. నువ్వు చేసేవన్నీ మాకు చెప్తావంటే పిచ్చి మొక్కం దానా. ఏంటో ఇవాళ నాకు కూడా అర్లీగా నిద్ర వస్తోంది. పో పో తొందరగా పో. నేను వెళ్ళి జగదీశ్వరమ్మ రూమ్లో పడుకుంటా, ఆరా తీస్తా. వెళ్ళింది చాలు గాని రావే. నాకు తెలుసే నువ్వేంటి ఇంత పెందలాడే నిద్రపోవడం ఏంటని డౌట్ వచ్చే నేను నిద్రపోయినట్టు నటించా. అందుకే ఇలా ఉన్నాను, లేకపోతే నగలు తీసేదాన్ని కదా. ఎక్కడికి ప్రయాణం అయ్యా? నేను పార్టీ మారుతున్నా. అందరూ నా పార్టీలోకి వస్తుంటే నువ్వేంటి పార్టీ మారుస్తున్నావు? నాకు సిద్ధాంతాలు ముఖ్యం. అనవసరంగా రాద్ధాంతం చేయకుండా వెళ్ళి పడుకో. ఎందుకు కొడుతున్నావు? కొట్టడం కాదే, మళ్ళీ అటు వెళ్తానంటే కాళ్ళు చేతులు విరక్కొట్టేసి మూల పడేస్తా. వెళ్ళబడగా చూస్తుండు, నేను రేపు ఈ ఇంటి సిసలైన కోడలని నిరూపిస్తానే. హా. మంచిది. బాగా ఎక్కువ నేర్చుకుంది, చెప్తా తినుకుని. అమ్మా లేకేది? నాన్నమ్మ ఏమైనా చంకరించుకుని తిరుగుతే బుద్ధి లేదన్న. నేనేం చేశాను మమ్మీ? నోరు ముసుకుని స్కూల్కి రెడీ అవ్వు.